ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధానములో విలువైన మాటల మాధుర్యతను అనుభవించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకు ప్రభునకు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని మాటల కొరకై దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమించి ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తిస్తారో వారిని వారి కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఆమేనన్నటువంటి మీ కుటుంబాలలో ఈ దిన సందేశము ఒక అద్భుతకరమైన ఆనందాన్ని కలుగు చేయాలి అని మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము దేవుని వాక్యములో ఆనందించుట వలన కలిగే మేలులు ఏవి? దేవుని వాక్యములో ఆనందించుట వలన వాక్యము చెబుతూ ఉన్నప్పుడు చెప్పే నాకు వినే మీకు వాక్యము ఏం కలుగు చేయాలి? ఆనందాన్ని కలుగు చేయాలి. దేవుని సన్నిధానములో మూల వాక్యమునకు వెళ్దామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆనందం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రాముఖ్యమైన విషయములోని ప్రాముఖ్యమైన విషయాలు ఆనందము. దేవుని వాక్యములో ఆనందం అంటే వాక్యాన్ని వినేటప్పుడు మీరు ఆ వాక్యమును బట్టి ఆనందించితే కలిగే మేలులు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును ఒక్కసారి మనం చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనము ఎన్నో పర్యాయములు విన్నాం. మరలా ఒకసారి ఈ మాటను చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ధ్యానం చేద్దాం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఏం చేసిపోయాడన్న జైలుకు అంటారా? తప్పు చేయల. సువార్తను ప్రకటించద్దు అని అంటే ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నందుకు. అయితే నువ్వు ఎవరికి ప్రకటిస్తావో చూద్దాం, నిన్ను తీసుకుని వెళ్ళి మేము చెరసాల్లో పడేస్తాం అని జైల్లో పెడితే ఆ జైల్లో ఉన్నటువంటి పౌలు గారు పూర్వపు దినాల్లో ఉత్తరాలు రాసేవారు కదా, అలాగ ఉత్తరాలు రాస్తూ ఒక్కొక్క ఉత్తరాన్ని ఒక్కొక్క పట్టణంలో ఉన్న వారికి పంపిస్తూ వచ్చాడు. ఉదాహరణకు ఎక్కడో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మన వాళ్ళు ఎవరో ఉన్నారనుకుందాం. అక్కడున్న వాళ్ళు మనకు ఫోన్ చేయడానికి వీల్లేదు, కానీ ఇప్పటికీ కూడా లెటర్స్ రాసుకునే సౌభాగ్యం ఉంది. లెటర్స్ రాయొచ్చు, మేము క్షేమంగా ఉన్నాం, మీరు క్షేమం ఎక్సెట్రా ఏదైనా. అలాగ పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి ఫిలిప్పీ పట్టణములో ఉన్న దేవుని సంఘానికి ఏం రాస్తున్నాడు? ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అనంటే, ఈయన చెరసాల్లో ఉన్నాడు, కానీ బయట ఉన్న వాళ్ళకు రాస్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించుడి. మరలా నేను ఏదైనా చెప్పాలనుకుంటే అప్పుడు కూడా చెప్పే మాట ఇదే, ప్రభువులో మీరేం చేయాలి? ఆనందించండి. దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రసంగాలు మీరు విన్నారు. ప్రసంగాన్ని బట్టి మీరు ఆనందించిన దానికన్నా ఆవేశపడినదే ఎక్కువ ఉన్నాయి. ఆనందించిన దానికన్నా ఆవేశపడిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అలాగా అనంటే, ఇవి మా కోసమే చెప్పాడు కాబట్టి మేము ఆవేశపడుతూ ఉన్నాం, మా కొరకే చెప్పిన మాటను బట్టి. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని వాక్యము నీకు సూటిగా తగిలినప్పుడు ఆనందిస్తావా, ఆవేశపడతావా? చెప్పండి. దేవుని వాక్యము
మీ పేరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పే మాటలు కొన్ని నాకే అని అనిపించే రీతిగా మీకున్నప్పుడు ఆ రోజు మీరు ఆరాధన అయిపోయిన తర్వాత సేవకుని కళ్ళల్లోనికి సూటిగా చూసి నాతోనే మాట్లాడవు దైవజనుడా అని మనసారా వందనాలు కూడా చెప్పేటటువంటి ధైర్యం లేకోకుండా ముఖం తిప్పుకొని పోతావు అని అంటే దేవుని వాక్యంలో నీకేమి లేదు, ఆనందం లేదు. అంటే నీకు ఎంతసేపు ఎలాగుండాలంటే చక్కలి గిలిగింతలు పెట్టినట్టుగా కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి 1 గంట హ్యాపీగా అలాగా గడిపేసామనుకోండి. ఈరోజు భలే ఉన్నింది కదా వాక్యం, ఏమున్నింది, ఏమి నేర్చుకున్నాం, దేవాలయం అనబడేటటువంటి నీ పరిశుద్ధ పాద సన్నిధికి నేను రాగానే సూటిగా నాతో మాట్లాడిన మాట నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఆనందంగా వెళ్తున్నాను ప్రభువా, ఇలాగే బ్రతుకుతాను ప్రభువా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు కనుక్కోండి కావాలంటే, హైదరాబాదు అనబడేటటువంటి హాస్పిటల్లో మన మందిరానికి వచ్చేటటువంటి ఒక వైద్యురాలు ఒక అనారోగ్యమును బట్టి హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో చేరింది. దగ్గర 62 లక్షలు ఖర్చు అయింది. 62 లక్షలు ఖర్చయి ఆరోగ్యము కుదుటపడి ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇచ్చారు. నువ్వు బాగుపడ్డావమ్మా, కడుపును ఒకసారి కాదు 3 మాటలు మేము కోసేసి ఆపరేషన్ చేసినా దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇదిగో నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక స్మైల్గా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అని హాస్పిటల్ యాజమాన్యం నీకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అని వాళ్ళ భర్త వచ్చి నాకు ఆ గిఫ్ట్ చూపించాడు. ఏంటండి ఆ గిఫ్ట్ అని, అంత చిన్నది బంగారు పెట్టుకునే బ్యాగ్ మాదిరి ఉంటుంది కదా, అంత బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏం లేవు, ఒక చిన్న కీ చైను, ఆ బ్యాగు, ఒక నవ్వేటటువంటి ఒక చిన్న బొమ్మని ఇచ్చారు. నేను అన్నాను 62 లక్షలు ఫీజు కట్టి ఆరోగ్యం బాగు చేసుకుంటే వాళ్ళు మీకు ఇచ్చింది ఇదా అని అంటే ఆయన అంటాడు, ఇది కూడా ఈకోకుండా ఉండాలి అంటే ఇక్కడే చస్తే ఇది ఇచ్చి పంపరు, సర్టిఫికెట్ ఇచ్చి పంపుతారు, డెత్ సర్టిఫికెట్ అని. అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఇక్కడ వాక్యము ద్వారా నువ్వు ఆత్మీయముగా బాగుపడి ప్రయోజనకరంగా అయితే బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలాగ వెళ్ళాలి, హ్యాపీగా. అందుకే పౌలు అన్నాడు, నేను జైల్లో ఉన్నాను, మీరు బయట ఉన్నారు, జైల్లో ఉన్న నాతో ప్రభు ఉన్నాడు, బయట సంచరిస్తున్న మీతో ప్రభు ఉన్నాడు, కాబట్టి ఏలయనగలదా ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పవలసిన మాట ఏదైనా ఉంటే ఏం చేయాలి, ఆనందం ఎక్కడ దొరుకుతుందన్నా రండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనములో నేను చదివించే ప్రతి చోట ఆనందము అనే మాటలో ఒక ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. ఇర్మీయా గ్రంథం 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేతును కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఎక్కడ వీళ్ళు 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు ఏడ్చుచూ ఎక్కడికి వచ్చారంట, దేవుని మందిరానికి వచ్చారు. అందుకే చూడండి ప్రియులారా, దైవజనుడైన రూబేను చెప్పే వాక్యము డిఫరెంట్గానే ఉంటుంది, మన తల మీద పెట్టిన వాక్యము డిఫరెంట్గానే ఉంటుంది. తిరిగేసిరాని భూమి అంతా మీరు ఎవరైనా ఇలా వాక్యం పెట్టుకున్నారేమో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను, లేదా యెహోవా పరిశుద్ధుడు ప్రభువునందు ప్రియులారా, అవన్నీ ఆయన ఘనతకు మారు పేర్లే కాదనను. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడి నా ప్రభు నన్ను నా కన్నీరు తుడుస్తారు అని ఎవరైతే దేవుని సన్నిధానానికి వస్తారో ఆయన అన్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారి విచారమును కొట్టివేసి నేనేం చేస్తాను, ఆనందమునిస్తాను. అందుకే ప్రియులారా, దేవుని మందిరములో ఎంత గద్దించి హెచ్చరించి మందలించి బుద్ధి చెప్పిన వాక్యమైనా
దేవాలయంలో నుంచి నిజమైన విశ్వాసి బయటికి ఎలాగ వెళ్ళాలో తెలుసా? ఆ మాట చెప్పి నేను నా సబ్జెక్ట్ లోనికి వెళ్తాను. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చదువుతున్నాం. 8వ దినము అంటే ఆదివారము. గుర్తుపెట్టుకోండి, మొదటి రోజు వారములో ఎప్పుడు? ఆదివారం. మొదటి రోజు నుంచి 7 రోజులు లెక్క పెట్టండి. ఆది, సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని, మరలా ఆదివారం. ఎన్నో రోజు అప్పుడు? 8వ రోజు. మొదటి రోజైనా 8వ రోజైనా సంభాషణలో మనం సంబోధించుకునేటప్పుడు అది ప్రభు దినమైన ఆదివారం. 8వ రోజున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడారట. యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలుకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఏ హృదయులై ఆనంద హృదయులై తమ తమ ఇంటికి వెళ్ళిపోయిరి. దేవుని మందిరములో దేవుని సేవకుడు గద్దించిన, హెచ్చరించిన, మందలించిన అది దేవుని మాటగా స్వీకరించి, నా తండ్రి నన్ను హెచ్చరించాడు నా మేలు కొరకు అని ఆరాధన ముగించుకొని బయటికి వెళ్ళే వాళ్ళు ఎలాగెళ్ళాలంట? ముఖం మార్చుకొని, వచ్చి ఈ చర్చికి వచ్చినా ఇంకా రాకూడదు అని రసరసలాడుతూ శనికిన నాగుబాము పుసగొట్టినట్టుగా పోవాలన్నాడు. ఆ మందిరంలోంచి ఎలాగ వెళ్ళాలట? ఆనంద హృదయులై. ఈ 8వ అధ్యాయం 9వ వచనం మీకు తెలుసు. ఈ 2 అధ్యాయాలలో రాజైన సొలొమోను దేవాలయం ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనను మీరు 8, 9 అధ్యాయాలు 7 నుంచే చదువుకుంటూ వస్తే, ఆ 2 అధ్యాయాలు ఇప్పుడు చదవద్దులేండి, వినండి తలలు లేపి. దేవా వీళ్ళు పాపం చేస్తారు ప్రభువా, కానీ పశ్చాత్తాపడితే క్షమించు అన్నాడు. రోగం వస్తుంది ప్రభువా, ప్రాధేయపడితే మన్నించు అని అన్నాడు. ఇలాంటి మాటలన్నిటిలో అంటే ఆయన ప్రార్థనలో హెచ్చరికలున్నాయి, గద్దింపులున్నాయి, మందలింపులున్నాయి, ప్రేమ కలిగిన వాక్కులున్నాయి. అన్నిటినీ స్వీకరించిన జనులు దేవాలయం నుంచి ఇంటికి ఎలాగపోతున్నారు? ఆనంద హృదయులై. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుందో వారిని ఎక్కువగా నలిపి తయారు చేస్తుంది. ప్రియులారా, బంగారు మెరుగు కావాలి అనంటే పుటము వేయబడిన అగ్నిలో ఒకసారి కాదు అనేక పర్యాయములు ఏం కావాలది? కాల్చబడాలి. విశ్వాసి ప్రయోజనకరమైన ఆనందకరమైన జీవితం జీవించాలి అంటే, దుఃఖములో కూడా సంతోషంగా బ్రతకాలి అంటే, వారి విశ్వాస జీవితములో అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, బాధలు గుండా వెళ్తున్నప్పుడు, హెచ్చరికలు గుండా వెళ్తున్నప్పుడు మనిషి మార్చబడాలి, కాల్చబడాలి. అందుకే నేను ఎన్నో పర్యాయం చెప్పాను, చెప్పిన వాక్యము మీకు గుర్తుండదు కానీ 6 నెలల క్రితము గద్దించిన మాటను అట్లే మనసులో పెట్టుకొని ఒక్కరోజు బయటకు వచ్చి ఏం చేస్తారు? ఆ పొద్దు ఇట్లాంటివే, ఓ బుద్ధి లేనోడా, బుద్ధి లేదన్నా, నిన్న వారం చెప్పిన వాక్యం ఏందో చెప్పంటే, వాక్యంతో మాకు అనవసరం, మీ దగ్గరకు వచ్చామని మమ్మల్ని అట్లా అంటావా? నిన్నే అన్నా నేను గ్యారెంటీ అంటే నన్నే అన్నావు. నిన్నే అంటే నీ బతుకు మార్చుకోవడం మేలు కదా. మళ్ళా వచ్చి సేవకునికి నన్నే అన్నావు అని చెప్తున్నావంటే నువ్వు ఎంత బుద్ధిహీనతగా ప్రవర్తిస్తున్నావో ఆలోచించు. బైబిల్లో ఎవరు అలాగన్న వాళ్ళందరూ చచ్చారు. అలాగన్న సౌలు చచ్చాడు, అలాగన్నటువంటి కయ్యను చచ్చాడు. కానీ అనకుండా నాతోనే మాట్లాడావని బ్రతుకును మార్చుకున్న దావీదు తన బిడ్డలు ఏమయ్యారు? దీవించబడ్డారు. ఈరోజు నేను మాట్లాడబోతున్నాను మీతో. దేవుని వాక్యములో ఆనందిస్తే, ఓకే, దేవుడు గద్దించని, హెచ్చరించని, ఏది చేయాలన్నా ఆయన వాడుకునేటటువంటి వ్యక్తి ఎవరు? సేవకుడే. ఆయన మీ ఇంట్లోకి వచ్చి వాకిలు తెరిచి గద్దించాడనుకో, ఆ శబ్దానికే, ఆయన శబ్దము ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఒక ఉరుమితేనే భయపడతావు. ఆయన శబ్దం ఇంకెంతది, చచ్చిపోతావు నువ్వు. అందుకే సేవకుని నిలబెట్టుకుని మాట్లాడతాడు ఆయన. నా మాటలే నీకు అంత భయాన్ని, కోపాన్ని కలిగిస్తే అదే మాటలు డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్తే భూమి మీద నువ్వు ఉండవుగా.
అందుకే దేవుని వాక్యం బట్టి హ్యాపీగా దేవా నాతోనే మాట్లాడావు, నీకు స్తోత్రములు, నన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావు, ఎన్నో తప్పులున్నా ప్రేమిస్తున్నావు, అయినా నా మార్పు కొరకు ఎదురు చూస్తున్నాను. ఎవరైతే వాక్యమును బట్టి ఆనందిస్తారో వాళ్ళకు చాలా మేలులు ఉన్నాయి. ఒక 4 విషయాలు చెప్తాను. మొదటి విషయానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకుని వారికి పంతులు, అంటే మీరు కొన్ని భాగాలు పంపించండి. ఎలాగనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి. యెహోవా యందు అనగా దేవుని వాక్యమునందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అక్కడే ఉండండి, ఇంకొక మాట చదివిస్తా. 9వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 9వ వచనం నెహెమ్యా గ్రంథం. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రినగు ఎజ్రాయును జనులను బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు. ఆగుదాం, తల లేపండి, వాక్యం వివరిస్తాను. దేవుని సేవకుడైన నెహెమ్యా, దైవ సేవకుడైన ఎజ్రా, లేవీయులు మీరు చేసిన పాపం వలన ఇలాగ జరిగింది మన యెరూషలేము పట్టణానికి అని చెప్పి వారు దేవాలయపు ప్రాకారాలను కట్టిన తర్వాత వారందరూ కూడా ఒక చోట కూడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని శాస్త్రియగు ఎజ్రా ఉపదేశించగా, దేవుని వాక్యాన్ని శాస్త్రియగు ఎజ్రా ఉపదేశించగా జనులందరూ చెప్పండి, జనులందరూ ఏం చేశారట? ఏడవ మొదలు పెట్టగా. ఎవరి మీద ఏడిచారు? ఎజ్రా మీదనా? చెప్పండి, ఎజ్రా మీద ఏడిచినారా? ఇంతగా మమ్మల్ని గద్దిస్తున్నాం అని పాస్టర్ గారు ఎజ్రా మీద ఏడిచారా? తమ తప్పిదాలు తాముకు గుర్తు వచ్చి ఇంత పాపం చేస్తున్నామా మనం అని ఏడ్చారు వాళ్ళు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఏడవవద్దు, దుఃఖపడమాకండి, ఈ రోజుతో మీ పాపాలు విడిచిపెట్టేశారు, పదండి, క్రొవ్విన మాంసాన్ని భుజిద్దాం, మీరు యెహోవా యందు వాక్యము యందు ఆనందించుట వలన చెప్పండి ఏమొందుతారు? బలమునందుదురు. దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమించి ఆ వాక్యానికి ఎవరైతే ఇష్టపడి ఆ వాక్యము ఎవరైతే ఆనందిస్తారో వారు ఆత్మీయ శారీరక బలమును పొందుతారు. మొదటిది, దుఃఖములో ఏముందో తెలుసా? దుఃఖములో రోగం ఉంది ప్రియులారా. మన పెద్దలు అనేవారు, మీకు గుర్తుందో లేదో, సంతోషము ఏమనేవాళ్ళు? సగం బలం అనేవాళ్ళు. దుఃఖము మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, సంతోషము మనిషికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా తీసివేసి ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము గద్దించిన, హెచ్చరించిన, మందలించిన, నాకే తగిలింది, నన్నే పొడిచింది, నన్నే దూరింది అని అన్నా నువ్వు ఆ వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. ఎందుకు? వాక్యాన్ని బట్టి ఎందుకు ఆనందించాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవద్దు, కానీ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమైంది? దేవుడై ఉంది. ఆ దేవుడే నీతో మాట్లాడితే నువ్వేం చేయాలి? దేవా నాతో మాట్లాడావు, ఎదుగో ఆ ఎదురుగా గాడిద లాంటి సేవకుడైన రూబేను నిలబెట్టుకొని మాట్లాడావు, నేను బలము పొందుతానే తప్ప ముఖం మార్చుకొను ప్రభువా అని చెప్పాలి. మన వాళ్ళకు చిన్న చిన్న మాటలకు అలగడం అండి. హైందవులలో అలిగేటటువంటి స్వభావం కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్తారా? హైందవులలో
సత్యభామ ఏం చేసిందంట? చెప్పండి చెప్పండి, మీకు తెలీదా? సత్యభామ ఆ కృష్ణుడి మీద ఏం చేసిందంట? అలిగిందంట. అలిగితే సర్దుకోమని చెప్పేసి పోయాడట ఈయన, కాలుతో ఎగిసి తన్నిందంట. అంటే ఇప్పుడు అలిగే వాళ్ళంతా సత్యభామ చెల్లెళ్ళు, సత్యభామ తమ్ముళ్ళు. ఆయన పెద్దది కదా, చరిత్రలో ఉందో లేదో నాకు తెలియదు. అలిగే వాళ్ళందరూ, సనిగే వాళ్ళందరూ సత్యభామ తమ్ముళ్ళు చెల్లెలు. వాడు ఒత్తాడేమో కాలు, కానీ నేనేం గొంతు కూడా వస్తాను. అలుక్కో, నీ కర్మకు నువ్వే బాధ్యురాలు, బాధ్యుడు, నేనేం బాధ్యుని కాదు. నాకు నీ మీద ఏ విధమైన దురుద్దేశాలు లేవు. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను, దట్స్ ఆల్. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన మీకేమొస్తుంది? బలం. బలం. అవును ప్రియులారా, మీకు చెప్పమంటారా? ఎన్నో పర్యాయములు పరిచర్యలోనే వెళ్తున్నప్పుడు చాలా శరీరం బలహీనం అవుతుందండి. చాలా శరీరం బలహీనమైపోతుంది. కొన్ని చోట్ల దారిలో వెళ్తున్నప్పుడు మా పక్కన జరిగిన యాక్సిడెంట్ని చూసి స్టీరింగ్ పట్టుకోవడానికి కూడా ధైర్యం చాలదు. కానీ ఆ ముందు దేవుని వాక్యం ప్రకటించాలన్న తపన ఉంటుంది. కాబట్టి ఆ బలహీనమైన సమయాల్లో కూడా బలాన్ని చేతబుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ బలము మాది కాదు ప్రియులారా. నేను చాలా బలహీనుడను, కానీ నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తాన్ని చేయగలుగుతూ ఉన్నాను. అందుకే హబక్కుక్కు అనబడే ఒక ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు చూడండి. హబక్కుక్కు గ్రంథానికి వద్దామా ఒకసారి? హబక్కుక్కు గ్రంథము పేజీ నెంబర్ కూడా చెప్తాను, మీరు తీయాలని. ఎందుకంటే వాక్యము తీసి చదివితే దర్శించే విధానం వేరు. 772వ పేజీలో హబక్కుక్కు గ్రంథము 17-18 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 17-18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఏం చేస్తాను? ఆనందించిన. అయిపోలే, ఇంకా ఉంది. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువగు యెహోవాయే నాకు బలం అని అన్నాడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, మనకేం తోటలు లేవు, ఎంతో దేవుని నమ్ముకున్నాం, ఇన్నేళ్ళు అవుతుంది, ఇట్లే ఉండం మేము. నువ్వు అట్లే ఎందుకున్నావు నీకు తెలీదా? నీకు తెలిసి నువ్వు అట్లే ఎందుకున్నావో. చిన్న వయసులోనే నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఎందుకు వస్తున్నాయి? చిన్న వయసులోనే 45 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వస్తున్నటువంటి పరిచర్యలో మేము ఉన్నాం. మనకన్నా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా ముందే నీకు రోగాలు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, థైరాయిడ్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రావాలి. దేవుని సొమ్ము ఎంత దొంగిలించాలనో అంత దొంగిలించి మింగి మూతుడుచుకుంటున్నావు. కాబట్టి ఈ సొమ్ముని ఇట్లా తిప్పుతాను, రెండవది నిన్ను ఎలాగ నలచాలనో నలుస్తానని చేస్తున్నాడు దేవుడు. నీకు గుర్తుకు రావడంలా దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో నీకు గుర్తు రావడంలా. అందుకే దేవుడు అన్నింటినీ చూపెట్టుకొని ఒక్కరోజు అలాగ చిన్న బెల్లు కొట్టాడు అనుకోండి, ఆ రోజు నువ్వు 1 సంవత్సరం కాదు 4 ఏళ్ళు దాచిపెట్టుకున్న సొమ్మంతా 1 గంటలో ఎక్కడ కట్టాలా? కట్టాల్సిన చోట కట్టాలా. కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా, చస్తావని నిన్ను భయపెడతారు. అందుకే ఇక్కడ అన్నాడు, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాసినా కాయకపోయినా, చేనులో పంట వచ్చినా రాకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నేను మాత్రం నా దేవుడు ఉన్నాడు అని చెప్పి నేనేం చేస్తాను? ఆనందిస్తాను. బాధపడను నేను. దేవా నువ్వు ఉన్నావు, చూస్తున్నావు, మేలేదో నీకు తెలుసు, కీడేదో నీకు తెలుసు, న్యాయం ఏదో నీకు తెలుసు. నీ చిత్తానికి అనుగుణంగా నేను బ్రతుకుతున్నాను. నన్ను నిలబెట్టే దేవుడవు నువ్వే.
ఎవరు అనుకుంటారు ఈ మాట? దీన్ని మీరు ఎలాగ మార్చుకోండి. అంజూరపు చెట్టు పూయకుండా అన్నాడు కదా, దీన్ని ఎలాగ మార్చుకుంటారంటే, నన్ను సేవకుడు గద్దించిన, దేవుని వాక్యము సూటిగా హెచ్చరించిన, నా ముఖం మీద పడేటట్టుగా కొట్టిన, నేను మాత్రం నా దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తాను. అక్కడ అన్నాడు కదా, సాలలో పశువులు లేకపోయినా నా పిల్లలను గద్దించిన, ఏంటి మీరు చేసేదని హెచ్చరించిన, నేను మాత్రం ఇది దేవుని చిత్తము అని గ్రహించి సరి చేసుకుందామరా మనం అంతా అనుకుంటాను. అవును ప్రియులారా, ఎవరైతే అలాగ వాక్యాన్ని బట్టి ఆనందిస్తారో వారు బలం పొందుతారండి. మరి బలహీనులు ఎవరవుతారో చెప్పమంటారా? ఆ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. న్యాయాధిపతుల గ్రంథానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, యెహోషువ గ్రంథము తర్వాత వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 213వ పేజీలో 16వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. 16వ వచనాన్ని మనం చూద్దాం. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి తల లేపండి. ఎవరైనా ఎవరు తెలుసా మీకేనా? అదే బైబిల్లో చూసాములేండి మనం అందరం. దేవుని వాక్యం అంటుంది, సంసోను బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యతను కలిగిన వ్యక్తి. ఏంటి? బలవంతుడు. బలవంతుడు ప్రతి దినము సాతాను విసిగిస్తూ ఉంటే బలవంతుడు ఏమైపోయాడు? విసిగిపోయాడు. దేవుని సేవకుడు ప్రతిరోజు వాక్యము చెప్పేటప్పుడు రోజు ఇదే మాటనబ్బా, రోజు గద్దింపేనబ్బా, రోజు హెచ్చరింపేనబ్బా అని విసిగించువాడు ఎవడు? డెలీలా సంబంధమైన సాతానుడు. విసిగిపోయిన వారు ఇప్పటికీ కొంతమంది మందిరంలో నుంచి ఏమైపోయారు? బయటికి వెళ్ళిపోయారు. విసిగిపోయిన నిన్ను కూడా మందిరంలో నుంచి బయటికి తీసుకెళ్ళడానికి వాడు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి బయటికి తీసుకెళ్ళగానే నిన్ను నలి చేసి ఏం చేస్తాడు? నీ ఆత్మీయ స్థితి, శారీరక స్థితి చచ్చిపోయేటట్టుగా చేస్తాడు ప్రియులారా, చచ్చిపోయేటట్టుగా. అందుకే దినదినము ఆ మాట అంటుంటే విసిగిపోయాడట, చావగోరాడట, చావుకు దగ్గర అయ్యాడట. బలం ఎక్కడుందో చెప్పాడట. తీసుకువెళ్ళి అతన్ని తలగొరిగించేసి ఆ దాగోను గుడిలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు అతని దగ్గర ఏం లేదు, బలం లేదు. గుడ్డోడైపోయి చుట్టూ తిరగలి విసురుతూ ఉన్నాడు. దేవుని బిడలారా, బలమును పాడు చేసే సాతానుడు నిన్ను విసిగిస్తాడు. అయినా ఇన్నేళ్ళు వాక్యం చెప్తుంటే నాకు విసుగు రాలేదండి. ఇప్పటిదాకా కేవలం ఈ 5.5 సంవత్సరాల్లోనే యూట్యూబ్లో దగ్గర 2000 పైబడిన ప్రసంగాలు చెప్పాను. ఒక ప్రసంగానికి ఒక ప్రసంగం సంబంధం లేకుండా 2000 పైబడిన ప్రసంగాలు చెప్పాను. 25 సంవత్సరాలలో వేల ప్రసంగాలు, సభలలో మాట్లాడాను, వీధి కుడికల్లో మాట్లాడాను, విన్లలో మాట్లాడాను, సంఘములో మాట్లాడాను, టీవీలో మాట్లాడాను, వేల ప్రసంగాలు మాట్లాడాను. ఏ రోజు కూడా దేవుని వాక్య విషయంలో విసుగు రాలేదండి నాకు. ఇది చెప్పడం వల్ల వాళ్ళు నొచ్చుకుంటారు అన్నా సరే నాకు విసుగు రాదు. కారణం ఏంటంటే నా బలము దేవుని వాక్యమే, నా బలం దేవుని వాక్యమే. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.